చెన్నై వేలచ్చేరి డాక్టర్ అంబేద్కర్ కాలనీలో ఉన్న లెబనాన్ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చిలో మార్చ్ 29వ తేదీ నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు శిలువ ధ్యాన ప్రత్యేక ఆరాధనలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. సంఘ కాపరి రెవరెండ్ ఎస్. జూలియస్ డేవిడ్ సెల్వకుమార్ అధ్యక్షతన ఈ వేడుకలు ఘనంగా సాగాయి. మార్చ్ 29వ తేదీన లెబనాన్ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్లో మట్టల ఆదివారాన్ని భక్తితో జరుపుకోగా క్రైస్తవ విశ్వాసులు మట్టలను పట్టుకుని యేసుక్రీస్తును ఆరాధించారు. దారి పొడవునా క్రైస్తవ గీతాలను ఆలపించి క్రీస్తు నామాన్ని జపిస్తూ ముందుకు సాగారు. అలాగే మార్చి 30, 31, ఏప్రిల్ 1వ తేదీన 3 రోజుల పాటు శిలువ ధ్యాన ప్రత్యేక ఆరాధనలు జీసస్ కేర్స్ మినిస్టర్స్ బ్రదర్ శ్యామ్ రామ్ కుమార్ నేతృత్వంలో ప్రతిరోజు సాయంత్రం 6:30 గంటలకు ఆరాధనలు జరిగాయి. దేవుని వాక్య పరిచర్యను అందించి యేసు ప్రభువు గురించి సమాజంలో క్రైస్తవులు నడుచుకోవాల్సిన తీరును వివరించారు. అదేవిధంగా ఏప్రిల్ 3వ తేదీన గుడ్ ఫ్రైడేని భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఏప్రిల్ 4వ తేదీన సంఘంలోని విశ్వాసులు 17 మంది బ్యాప్టిజం తీసుకున్నారు. అలాగే ఏప్రిల్ 5వ తేదీన ఈస్టర్ పండుగను కోలాహలంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు బ్రదర్ బివి జోసెఫ్, కార్యదర్శి బ్రదర్ డి రూబెన్, కోశాధికారి బ్రదర్ రొడ్డా జయరాజ్, సంఘ కమిటీ సభ్యులు బ్రదర్ ఆర్బి జోసెఫ్, బ్రదర్ డి డానియల్, బ్రదర్ ఆర్జే డేవిడ్, బ్రదర్ ఏ మోహన్, సంఘ సభ్యులు, యవనస్తులు తదితరులు పాల్గొని వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. என் இயேசுவின் தூய அன்பே தன்னை பலியாய் தந்தவர் உன்னை விசாரிப்பார். என் இயேசுவின் தூய அன்பே, என் இயேசுவின் தூய அன்பே, தன்னை பலியாய் தந்தவர் உன்னை விசாரிப்பார். என் இயேசுவின் தூய அன்பே. நித்திய காலமாய் நம்மோடு கூட இருக்க வல்லமையுடையவர். ஆகையினால இந்த பாடலை நீங்கள் சற்று கவனமாய் கேளுங்கள். தேவன் உங்களோடு கூட இடைப்பட வல்லமையுடையவராயிருக்கிறார். ஏனென்றால் அவர் ஆவியாயிரு உங்களை சகல சத்தியத்திலே நடத்துவார்.
கூட ஏற்படுத்தினபடினாலே பிதா குமாரன் பரிசுத்தாவிய நாமத்தினாலே சுதாகருக்கு ஞான ஸ்நானம் கொடுக்கிறேன்.